హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్. చాలా మందికి చేపలు ఎలా క్లీన్ చేయాలో తెలియదు కదా, నాకు కూడా రాదండి. మా నాన్నమ్మ వీధిలో చేపలు వస్తే కొనేది, సో తను ఎలా చేసేదో నేను కూడా చూసేదాన్ని. సో ఆ నాలెడ్జ్ అనేది ఇంకా ఇప్పుడు పనికొచ్చిందనమాట. ఇక్కడ ఏంటంటే మా ఆయన నది దగ్గర నుంచి చేపలు తీసుకుని వచ్చారు. సో మార్కెట్ నుంచి తీసుకుని వస్తే వాళ్ళే కట్ చేసి ఇస్తారు, ఇంకా నది దగ్గర ఫ్రెష్గా దొరుకుతాయి కదా. ఇక్కడ పొయ్యిబుగ్గు ప్లేస్లోనూ నేను బియ్యం పిండి అయితే యూజ్ చేస్తున్నాను. సో చేపని ఏంటంటే కొంచెం బియ్యం పిండి వేసి మనం ఇలా పొట్టంతా పైన పొలుసు ఉంటుంది కదా, క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చేపలు జారుతాయి కాబట్టి గ్రిప్గా పనికొస్తుంది బియ్యం పిండి. సో ఇంకా తోకలు సైడ్ ఇంకా రెక్కలు అలాగే పొట్టలో ఉన్న కొంచెం వేస్టేజ్ అవంతా కూడా నీట్గా క్లీన్ చేసేయాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత 2-3 సార్లు వాష్ చేసుకోండి. దాని తర్వాత ఏంటంటే కొంచెం పసుపు ఉప్పు వేసి రుద్దండి. ఇలా ఒక 2 సార్లు రుద్దేసిన తర్వాత చేపలను ఒక 3-4 సార్లు వాష్ చేయండి. సో అంతే, ఇంకా ఎంతో కష్టమేం కాదు. సో నెక్స్ట్ అది వంటకైతే రెడీ అయిపోతుంది. ఆరెంజ్ అయితే తను తింటుందనమాట. ఇంకా తొక్కలైతే వదిలేసిందని ఆ తొక్కలతోనే నీట్గా నేను నైఫ్స్ అంతా కూడా వాష్ చేశాను. అంటే కొంచెం స్మెల్ అంతా పోవాలని ఇంకా వేడి నీళ్ళు అయితే వేసాను.